ఏంటి పాకెట్ ఎడిషన్ అది కూడా నర్సరీ స్టోరీ టైప్ మోడల్, అలాగే స్కిన్ కస్టమైజేషన్ అండ్ 3D ఎఫెక్ట్స్ కూడా అన్న. హలో మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్, నేను వచ్చేసాను మీకోసం కొత్త వీడియోని తెచ్చేసాను. ఈ వీడియోలో అయితే మనం నరుటో అల్టిమేట్ మోడ్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. అండ్ దానికన్నా ముందు ఎలా ఉన్నారు, భోజనం చేశారా? మీరు రావడమే మీ పక్కన ఒక స్ట్రక్చర్ అయితే వచ్చి మింగించుకుంటుంది. అండ్ మీ స్కిన్ చూస్తే కొంచెం అదోలో తేడాలో ఉప్మాలో ఉంటుంది అనమాట స్కిన్. సో ఇప్పుడు మన స్కిన్ కస్టమైజేషన్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ మనం స్కిన్ ఎంచుకోవాలి. అండ్ స్కిన్ మనకి చాలా కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ కలర్ బాగుంది అనుకుంటా నన్ను అడిగితే. సో ఈ స్కిన్ కలర్ బాగుంది. అండ్ హెయిర్ కూడా మీరు అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఓడు బాబా, అమ్మాయి ఏం లేదు దీంట్లో. క్లాన్ అంతేనా? క్లాన్ మనకి క్లాన్ ఉజామికి ఉంది, క్లాన్ ఇంకా క్లాన్ హుయిగా ఉందన్నమాట. క్లాన్ ఉజామికి హుయిగా ఈ రెండో ఉన్నాయి. సో ఉజామికి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫినిష్ నొక్కాలి. సో ఇంటర్తో మీ స్కిన్ కస్టమైజేషన్ అయితే ముగుస్తుంది. సో ఇప్పుడైతే మీకు కొన్ని పవర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వచ్చి ఉంటాయి. సో ఫస్ట్ ఫైర్ బాల్ ఎఫెక్ట్ ఒకటి ఉంది. సో మీకు ఇంకా రావాలంటే క్రౌచ్ చేస్తే మీకు చాలా ఉంటాయి. చాలా అంటే చాలా కాదు, ఒక 5 అలా ఉంటాయి. అండ్ మీరు దీంట్లో కటానాలు అదే కొన్ని నైఫ్స్ ఇవన్నీ కొనుక్కోవాలంటే సో డబ్బులు కావాలి కదా. డబ్బుల కోసం మనం అయితే ఈ గార్బేజ్ని అయితే కలెక్ట్ చేయాలి. ఒకవేళ ఈ వీడియో కనుక రీచ్ వచ్చినట్టయితే దీని మీద మనము ఒక వీడియో చేద్దాం. దాంట్లో మీకైతే దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తాను. సో ఈ ట్రాష్ అంతా మనం కలెక్ట్ చేయాలి. సో చాలా ట్రాష్ ఎప్పుడు స్పాన్ అవుతూనే ఉంటుంది ఇలా వచ్చేలోపు. సో ఈయన తీసుకెళ్ళి షినోబి అంటాడు. సో వీడికి ట్రాష్ నొక్కిన మనకి వెళ్ళిపోద్ది. సో ఒక్కొక్కటిగా కింద మీరు చూసుకున్నట్టయితే మనకి మైనస్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకైతే ఇక్కడ ట్రాష్ అయితే అమ్మి మనకి డబ్బులు వస్తాయి. సో అది మనకి చూపించడం మన దగ్గర ఎంత మనీ ఉందో. సో అది దాని దగ్గర మనం కొంచెం కథలు పడాలి. అండ్ ఏది అమ్మితే ఎంత డబ్బులు వస్తుందో కూడా మనకు తెలీదు. అండ్ స్ట్రక్చర్ ఇలా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆగండి ఎఫ్ఐ నొక్కుతుంది దీనికి కూడా. సో ఇదైతే కర్స్ మాస్క్. సో ఇది నొక్కమనుకోండి ఇలా వస్తాయి. సో ఈ కర్స్ మాస్క్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వెనకాల చేతుల టైప్లో ఉంది గైస్, ఇది ఏంటో కూడా నాకు తెలియదు సరిగ్గా. అండ్ ఇంకోటి అనుకోండి అలా కొంచెం మొహానికి ఏదో వస్తుంది. మళ్ళీ మనం క్రౌచ్ నొక్కితే 8 టైల్స్ ఉన్నాయి. అండ్ సెన్సై కూడా ఉంది దీంట్లో. సో సెన్సైకి మనకైతే ఇలా పంచ్ వస్తుంది. సో ఈ పంచ్ చాలా పవర్ఫుల్. సో అది చూద్దాం మన తర్వాత. సో సెన్సై వద్దు, కురామా ఉంది. కురామా అయితే ప్రస్తుతానికి వర్క్ అవట్లేదు సరిగ్గా. పక్కన మీకు స్క్రోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్క్రోల్స్లో మీకు మీ చక్రాస్ జుచ్చు చక్రాలు ఈ రెండైతే తెలుసు. సో వీటిని బట్టి మీరు పవర్స్ అయితే యూజ్ చేయగలరు. అండ్ ఓకే, మీకు దీన్ని బట్టి బేసిక్స్ ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ చూసారా అలైలీలో వచ్చేలోపు ఎంత ట్రస్ట్ స్పాన్ అయిపోయిందో. సో ఈ విధంగా మీకు డబ్బులు ఈజీగానే వస్తాయి. అండ్ దాంట్లో మీరు కటానాస్ అన్ని కొనుక్కోవాలి. అది వాళ్ళ దగ్గర కొనుక్కోవాలంటే వాళ్ళు కూడా స్పాన్ అవుతారు. మీకు వాళ్ళని చూపిస్తాను. దానికన్నా ముందు నేను ఇంకా మీ దగ్గర మీకు చూపించాల్సింది ఉంది. సో దానికి ఇలా ముందుకు వెళ్తే మనోడు ఇక్కడ ఒకడు అంటాడు. వీడి పేరు గాయ అంట. మరి గాయ అవడం నాకు కూడా తెలీదు. అండ్ వీడి సంబంధించిన కస్టమైజేషన్లో మనకు ఉంది స్కిన్ కస్టమైజేషన్లో. అండ్ వీటిని నొక్కాలి, అదే క్లిక్ చేస్తే నాట్ కంప్లీట్ అని చూపిస్తారు. అంటే ఈ దగ్గరికి రావాలంటే మనము ఎవరిని డిఫీట్ చేయాలి, లేకపోతే మనకి పవర్ తక్కువ ఉందేమో. సో దాన్ని బట్టి మన టాస్క్లు ఇస్తారు. అండ్ పైన ఏముందో నేను చూడలేదు గైస్, నాకు తెలిసింది ఇంతవరకే, అదే మీకు చెప్పాను. సో దాని తర్వాత నేను కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చెప్పాలంటే ఇక్కడ అరే ఈ టైప్ ఆఫ్ హెయిర్ కూడా మనకు ఉంది. సో ఇది అమ్మాయి హెయిర్. ఈ రావాలో చాలా దారాగా ఉన్నాడు. నాట్ కంప్లీటెడ్. అదే అంటే ఈ బిల్డింగ్లో అయితే మనకి ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి కూడా మనకి అది యాక్సెస్ లేదు ఇంకా చెప్పాలంటే. షినోబి కోచాలని వీళ్ళు ఉంటారనమాట. సో వీళ్ళు హెచ్పి బట్టి మనకి తగులుతుంది. వాళ్ళు కూడా మనం కొడతాడు. అచ్చిగా చూస్తాం. మీకు ఫైటింగ్ యానిమేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కటానాతో ఇంకా బాగుంటాయి. అండ్ మీకు ఇవి ఫినాక్స్ పవర్స్ చూపించలే కదా. అండ్ కుక్క పిల్ల ఇక్కడ కిందకి వచ్చింది. అండ్ ఈ షినోబి కోచా మీద ఈ ఫైర్ బాల్ వాడదాం. చూసారు గైస్. అండ్ మీకు సరిగ్గా ఎఫెక్ట్ తెలియట్లేదు డ్యూ టు ద షేడర్. అండ్ కుదరట్లేదు మెయిన్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి ఇది ఫైర్ బాల్ ఎఫెక్ట్ ఇది కూడా. అండ్ ఈ విధంగా ఫైర్ బాల్స్ అయితే వస్తుంది. అండ్ ఈ రెండు నాకు కొట్టట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లోన్ సంబంధించింది. మీరు నొక్కాలంటే మీ క్లోన్ వస్తాడు. అంగొని చూసారా. బట్ ఆడికి నాకు కొంచెం తేడాగా ఉంది. సో ఆడికి హెచ్పి కూడా చూపిస్తుంది. బట్ ఆ చేతులు నా చేతులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి అయితే ఇది సూపర్ ఉంటుంది. సో మీరు చూస్తారు కదా.
అంగోండి డ్రాగన్ అలా వచ్చి అలా కొడుతుంది. సో నార్మల్గా పంచ్ ఇలా కొట్టామనుకోండి, సో ఇలా తగులుతారంటే అది ఈ పంచ్తో కొట్టాడనుకోండి డబుల్ ట్రిపుల్గా తగులుతుంది. ఈ విధంగా మనం అయితే చంపి మనకి లెవెల్ అప్ అయితే అవుతాము. మన కీబోర్డ్ మోస్ట్ ఆడుతున్నట్టయితే. సో ఇలా వెళ్ళి వాక్ నొక్కి అంగోండి చూసారా స్పీడ్ డాష్ అంటారు దీన్ని. అంటే ఏం లేదు, మీరు ముందుకు నడుస్తుండి సో స్పేస్ బటన్ పదే పదే నొక్కండి. అండ్ అంగోండి గైస్ కటానా అమ్మాయి తెలియదు నాకు, సో అక్కడ ఉంటాడు. ఇంకోండి ఆ అమ్మాయి పేరు ఏంటో నాకు తెలియదు సరిగ్గా, ఏంటి పేరు లేదు. సో ఇంటరాక్ట్ అవుతే 400 రూపీస్కి మనకు కొనే వస్తుంది ఇది అనుకుంటా. అరే తప్పుదు కొనేసాను నేను మీకు. సో ఈ కత్తిని కూడా నేను టెస్ట్ చేయలేదు, ఇంకా ఎఫ్ఐలో టెస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ఏమైనా ఫ్రీ క్యామ్ మోడల్ లాంటిది ఏమైనా ఉంటే అరే బాగానే తగులుతుందా, గట్టిగా డ్యామేజ్ చేస్తుంది. ఒకేసారి 50 HP డ్యామేజ్ చేస్తుంది ఇది. సో పర్లేదు, మనకి మంచిదే కొట్టడానికి కొద్దిగా, అంటే కటానాకి కొద్దిగా ఎక్కువ యానిమేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ చెత్త కలెక్ట్ చేయట్లేదు మనం, అంటే దీనికి మళ్ళీ ప్లేస్ చేయలేము, ఎందుకంటే మనం ఇప్పుడు మన క్రియేటివ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే దీని యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీకు చూపిస్తాను. సో కొట్టినప్పుడు అంగోండి సో పట్టుకుంటే ఏంట్రా ఇది విష్ణు గారా ఉచిహా అంగోండి. సో మీరు గమనించారంటే ఎడిటింగ్లో జూమ్ చేస్తాను, నా కళ్ళు చూసారు కదా అలా మాదిరిగా. అండ్ ఎర్త్ గోళం. సో ఇప్పుడు ఇంకోండి గైస్ మన ఎర్త్ గోళం అయితే వస్తున్నాడు, వెనక ఉన్నాడు, ముందు చూసారు గైస్ ఎర్త్ గోళం. ఇది ఒకటే బాగా పనిచేస్తుంది దీంట్లో, బట్ చాలా బాగుంది గైస్ ఈ మోడ్ పాకెట్. అండ్ సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కానీ కామెంట్ సెక్షన్ చెప్పండి. మీ ఎక్స్పెక్టేషన్ సగమైన ఫీల్ చేశాను అనేది నేను అనుకుంటున్నాను. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మన గోళం బాబే. అండ్ వీడు మనం ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వస్తున్నాడు. సో మనం లేని సమయంలో అయితే మాయమైపోతున్నారు. ఈ వీడియో ఎక్కడ వరకు చూసా అంటే కన్ఫర్మ్ మీకు వీడియో నచ్చుంటుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మోడ్ గురించి ఎలా అనిపించింది, సో ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి నా అదే అరే భలే పోతున్నారు రావటరు చెప్తున్నప్పుడు మధ్యలో ఎఫర్ట్లు చూపెడుతున్నారు. సో ఇవన్నీ మీరు కనుక చేశారంటే నేను త్వరలోనే ఈ మోడల్ డెవలప్ చేసుకోవాలని చెప్తాను. అండ్ సో మరొక మంచి వీడియోతోనే కలుస్తా ఫ్రెండ్స్, అప్పుడు అనుకుంటాను మరి బాయ్.